నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి, ఆయన అరాచక పాలన గురించి ఇప్పటికే మీరు చాలా కథలు వినే ఉంటారు. అయితే ఆయన తండ్రి నార్త్ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ గురించి మీకు తెలుసా? ఈయన కూడా చాలా డేంజరస్. కుమారుడు కన్నా 2 ఆకులు ఎక్కువే చదివారు. మరీ ముఖ్యంగా సినిమా ప్రియుడైన ఈ కిమ్ జోంగ్ ఇల్ ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అనుకున్నది సాధించేందుకు ఎంత దూరమైనా వెళ్లే కిమ్ సినిమాలు తీయాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు ఏకంగా ఒక ఫేమస్ డైరెక్టర్నే కిడ్నాప్ చేసి ఆయనకు నరకం చూపించారని మీకు తెలుసా? ఈ పూర్తి ఎపిసోడ్ ని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. బై ద వే, మీకు డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518 గురించి తెలుసా? వారాల పాటు డాన్స్ చేస్తూ చేస్తూ వందలాది మంది చనిపోయారని మీకు తెలుసా? ఆ మిస్టేక్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. అండ్ బుల్లెట్ ని గాల్లో కాల్చిన తర్వాత ఏమవుతుంది అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ ప్రశ్నకు ఆన్సర్ కూడా నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డాన్స్ అనేది ఒక ఆర్ట్. కొందరు డాన్సింగ్ ని ప్రొఫెషనల్ గా పరిగణిస్తే ఇంకొందరు హాబీగా చూస్తూ ఉంటారు. కానీ వారాలు ఆపకుండా డాన్స్ చేసి చేసి వందల మంది చనిపోయారంటే మీరు నమ్మగలరా? 1518లో ఫ్రాన్స్ లో ఇదే జరిగింది. ఫ్రాన్స్ లోని స్ట్రాస్బర్గ్ అనే నగరం రోమన్ ఎంపైర్ లో భాగంగా ఉన్న రోజులవి. 1518 జూలైలో ఫ్రౌ ట్రోఫే అనే మహిళ సడన్ గా సిటీ సెంటర్ లోకి వచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె డాన్స్ చూసేందుకు ప్రజలు గుమిగూడారు. ఇది నార్మల్ విషయమే కదా, ఇప్పుడు ఫ్లాష్ మాబ్స్ పేరుతో అందరూ చేస్తున్నారు కదా అని అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ మహిళ ఎంతకీ తన డాన్స్ ఆపలేదు. అలసిపోయింది, కింద పడిపోయింది, కానీ మళ్లీ లేచి డాన్స్ చేసింది. దాదాపు వారం రోజుల పాటు ఇలా డాన్స్ చేసింది. ఈ వారం రోజుల్లో 40 నుంచి 50 మంది ఆమెతో చేరారు. వారు కూడా డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇలా రోడ్ మీద నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తున్న వారి సంఖ్య ఆగస్టు నాటికి 500 దాటేసింది. అయితే ఆగస్టు చివరి నాటికి ఇలా డాన్స్ చేస్తూ చేస్తూ 400 మందికి పైగా మంది మరణించారు. ఇది నమ్మేటట్టు లేదు, అంతా కట్టు కదా అని అనుకుంటున్నారా? ఇది నిజంగానే జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వెల్ ప్రిపేర్డ్ డాక్యుమెంట్స్ ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎర్లీ మోడర్న్ ఎరా కాలంలో యూరప్ లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. జర్మనీ, స్విట్జర్లాండ్, హోలాండ్ లో కూడా ప్రజలు ఇలా రోడ్ల మీద డాన్సులు చేస్తూ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఇక 1518లో స్ట్రాస్బర్గ్ లో జరిగింది ఒక అంతు చిక్కని మిస్టరీగా మారింది. దీనికి డాన్సింగ్ ప్లేగ్ అని కూడా పేరు పెట్టారు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అని స్ట్రాస్బర్గ్ పెద్దలు, అధికారులు తలలు పట్టుకున్నారు. వాస్తవానికి డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518కి ఇప్పటికీ సరైన కారణాలు లేవు. కానీ కొన్ని థీరీస్ అండ్ అజంప్షన్స్ ఉన్నాయి. ఇలాంటిది ఏదైనా జరిగితే ముందుగా గుర్తొచ్చేవి దేవుడు, దయ్యం. నగర ప్రజలపై దేవుడు కోపంగా ఉన్నాడని, అందుకే ఇలా జరుగుతోందని కొందరు పెద్దలు అనుకుంటే, మనుషులకు దయ్యం పట్టిందని ఇంకొందరు భయపడిపోయారు. అయితే ప్రజలు తినే ఆహారంలో ఏదైనా విషం కలిసి ఉండొచ్చని కూడా ఊహాగానాలు వచ్చాయి. వీట్, బార్లీ తరహాలో ఉండే రై అనే ఆహార పదార్థానికి సహజంగా ఎర్గాట్ ఫంగై పడుతుంది. ఫంగస్ తో కూడిన ఆహారం తినడం వల్లే హాల్యూసినేషన్స్ వచ్చి మైండ్, బాడీ కంట్రోల్లో లేక డాన్సులు చేయడం మొదలు పెట్టారని అనుకున్నారు. చాలా కాలం పాటు ఇది సెన్సిబుల్ అండ్ లాజిక్ గా అనిపించింది. కానీ తర్వాత ఇది కూడా నిజమైన కారణం కాదని తేలింది. డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518 చుట్టూ ఉన్న మరో థీరీ ప్రజల కష్టాలు, దయనీయ జీవితం. ఆ సమయంలో స్ట్రాస్బర్గ్ పై ప్రకృతి విరుచుకుపడింది. ఓసారి చలి ఎక్కువగా ఉంటే ఇంకోసారి విపరీతమైన వేడి ఉండేది. ఓసారి భారీ వరదలొస్తే ఇంకోసారి కరువు విజృంభించేది. వీటితో ప్రజలు నానా కష్టాలు పడ్డారు. దీనివల్ల వారిలో స్ట్రెస్ పెరిగిపోయి హిస్టీరియాగా మారి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి డాన్సులు చేశారని అంటూ ఉంటారు. చాలా కాలం తర్వాత ఈ స్ట్రాస్బర్గ్ ఘటనపై ఫిజిషియన్, కెమిస్ట్రీ అండ్ మెడిసిన్ విభాగంలో బాగా పనిచేసిన పారాసెల్సస్ అనే వ్యక్తి పరిశోధన చేపట్టారు. ఆయన ప్రకారం మన లాఫింగ్ వెయిన్స్ లో ఒక టిక్లిష్ ఫీలింగ్ వచ్చి అది తల వరకు పాకి మన జడ్జ్మెంట్ ని ఆపేసి బాడీలో ఎక్స్ట్రీమ్ మోషన్ ని తీసుకొస్తుందని, స్ట్రాస్బర్గ్ లో కూడా ఇదే జరుగుతుందని ఆయన ఒక థీరీ చెప్పారు. మరి డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518కి వీటిలో ఏది లాజికల్ రీజన్ గా అనిపించింది? కామెంట్ చేయండి. మీకు సినిమాల మీద పిచ్చి ఉంటే వారానికి 2-3 సినిమాలు చూస్తారు. ఆ పిచ్చి ప్యాషన్ గా మారితే మీ కలల్ని సాకారం చేసుకునేందుకు కష్టపడి సినిమా హీరో అవుతారు లేదా డైరెక్టర్ అవుతారు. కానీ నార్త్ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ మాత్రం ఎప్పటికైనా ఒక సినిమా తీయాలన్న కోరికతో ఏకంగా ఒక ఫేమస్ డైరెక్టర్ ని కిడ్నాప్ చేసి నరకం చూపించారని మీకు తెలుసా? ఇది లేట్ 1970s నాటి కథ. కిమ్ జోంగ్ ఇల్ అప్పటికి నార్త్ కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేదు. అయితే కిమ్ కి సినిమాలంటే చాలా ఇష్టం. సొంతంగా సినిమాలు తీయాలని అనుకునేవారు. కానీ తన విజన్ కి తగ్గట్టు డైరెక్షన్ చేసే వ్యక్తి నార్త్ కొరియాలో ఆయనకు కనిపించలేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో సౌత్ కొరియాకు చెందిన షిన్ సాంగ్ ఓకే అనే ఫేమస్ డైరెక్టర్ పై ఆయన దృష్టి పడింది.
ఆ కాలంలో సౌత్ కొరియాలో షిన్ సాంగ్ ఓకే చాలా ఫేమస్. 20 ఏళ్లలో 60కి పైగా సినిమాలు తీశారు. చౌ యూన్ హీ అనే నటిని కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ లేట్ 1970స్లో కొన్ని కారణాల వల్ల ఆయన డౌన్ఫాల్ మొదలైంది. సొంత స్టూడియో కూడా మూసేయాల్సి వచ్చింది. ఇంచుమించు ఆ సమయంలోనే షిన్ సాంగ్ ఓకే గురించి కిమ్కి తెలిసింది. ఆయన్ని ఆయన భార్యను కిడ్నాప్ చేసి నార్త్ కొరియాకు తీసుకొచ్చుకున్నారు. దంపతులను 2 వేర్వేరు జైళ్లలో పెట్టారు. షిన్ సాంగ్ ఓకే 4 ఏళ్ల పాటు నరకం చూశారు. గడ్డి, ఉప్పు, కాస్త అన్నం తిని బతికానని ఆ తర్వాత ఆయన చెప్పారు. తన భార్యను కూడా చంపేసి ఉంటారని ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. 1983లో షిన్ సాంగ్ ఓకే జైలు నుంచి బయటకు వచ్చారు. తన భార్యను కలుసుకున్నారు. ఆ ఇద్దరిని కిమ్ జోంగ్ ఇల్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు కిమ్ తన విజన్ గురించి, వారిని కిడ్నాప్ చేయడానికి గల అసలు కారణాలను వివరించారట. షిన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ఒప్పుకోలేరు, అలా అని చెయ్యను అని చెప్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. కిమ్ జోంగ్ ఇల్ చెప్పినట్టు సినిమాలు తీయడం మొదలుపెట్టారు. నార్త్ కొరియాలో ఉన్నంతకాలం 7 సినిమాలు తీశారు షిన్. వీటిల్లో చాలా వరకు ప్రాపగాండా స్టోరీస్ ఉన్నాయి. అయితే ఒక సినిమా గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. దాని పేరు పుల్గసరి. దిస్ ఈజ్ నార్త్ కొరియాస్ వర్షన్ ఆఫ్ గాడ్జిల్లా. ఈ సినిమా చూసి కిమ్ జోంగ్ ఇల్ చాలా ఇంప్రెస్ అయ్యారట. అయితే నార్త్ కొరియా నుంచి తప్పించుకోవాలని షిన్కి ఎప్పటి నుంచో ఆలోచనలు ఉండేవి. కానీ అది ఎంత రిస్కీయో ఆయనకు తెలుసు. అందుకే సరైన సమయం కోసం ఎదురు చూశారు. వాస్తవానికి సినిమా షూటింగ్స్ కోసం షిన్ ఆయన భార్యను కిమ్ విదేశాలకు పంపేవారు. కానీ ఆ దంపతులు ఎప్పుడూ కిమ్ స్పైస్ నిఘాలో ఉండేవారు. వీరి కదలికలను కిమ్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఓసారి షిన్ దంపతులు వియన్నాకి వెళ్లారు. జపాన్కు చెందిన ఓ స్నేహితుడి సాయంతో వారిద్దరూ అతి కష్టం మీద స్పైస్ నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు. చివరికి సౌత్ కొరియా చేరుకున్నారు. అలా ఈ పూర్తి ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇవన్నీ కట్టుకథలని, షిన్ ఆయన భార్య సొంతంగా నార్త్ కొరియాకు వచ్చారని, ఆ తర్వాత వెళ్లిపోయారని నార్త్ కొరియా చెప్పింది. కిమ్ కన్నా షిన్ చెప్పిందే నమ్మేటట్టు ఉందని నార్త్ కొరియా అనలిస్టులు చాలా మంది చెప్పుకొచ్చారు. ఇక్కడితో వీడియోని చూడడం ఆపేకండి. నెక్స్ట్ టాపిక్ కూడా కిమ్ జోంగ్ ఇల్ గురించే ఉంటుంది. అది కూడా చూడండి. అండ్ ఇప్పటి వరకు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుత నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సక్సెసర్ ఎవరు అన్న టాపిక్ పై చేసిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియోని చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. బ్యాక్ టు టాపిక్. నార్త్ కొరియాలో అంతా సీక్రెటివ్ గా ఉంటుంది. బయట వాళ్ళని లోపలికి రానివ్వరు, లోపల వారిని బయటకు వెళ్ళనివ్వరు. పాశ్చాత్య ప్రభావం పడితే దేశ సంస్కృతి సంప్రదాయాలు చెడిపోతాయని చెబుతూ ప్రజలపై ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్స్ విధిస్తారు. కానీ కిమ్ కుటుంబానికి మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. తమకి నచ్చింది బయట నుంచి లోపలికి తీసుకొచ్చుకుంటారు. ఇందుకు చక్కటి ఉదాహరణ ఇటాలియన్ పిజ్జా. నార్త్ కొరియాలో ఏం కనిపించినా కనిపించకపోయినా పిజ్జా రెస్టారెంట్స్ మాత్రం బోలెడు కనిపిస్తాయి. మరి ఇటాలియన్ పిజ్జా నార్త్ కొరియాలోకి ఎలా వచ్చింది? దీని వెనుక పెద్ద కథే ఉంది. ఇది కిమ్ జోంగ్ ఇల్ నార్త్ కొరియా అధ్యక్షుడైన తర్వాతి నాటి కథ. 1990s దశకంలో ఆయన ఒకసారి విదేశాలకు వెళ్లి అక్కడ పిజ్జా తిన్నారు. దానికి ఆయన ఒబ్సెస్ అయిపోయారు. తన దేశంలో కూడా పిజ్జా ఉండాలని అనుకున్నారు. వెంటనే ఇటాలియన్ పిజ్జా షెఫ్స్ ని దేశానికి రప్పించుకున్నారు. దేశంలోకి వచ్చిన వెంటనే ఆ షెఫ్స్ కి బ్రెయిన్ నుంచి బ్లడ్, యూరిన్ వరకు అన్ని రకాల టెస్టులు నిర్వహించారు. ఆ తర్వాత వారిని ఒక చోట బంధించారు. పిజ్జా తయారీకి కావలసిన వస్తువులను నార్త్ కొరియా అధికారులు సప్లై చేసేవారు. షెఫ్స్ రకరకాల పిజ్జాలు తయారు చేసేవారు. కానీ అవేవి కిమ్ జోంగ్ ఇల్ కి నచ్చేవి కావు. ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ విధానం చాలా సంవత్సరాలు గడిచింది. కిమ్ సొంతంగా వారి దగ్గరికి వెళ్లి ప్రాసెస్ ని పర్యవేక్షించిన రోజులు కూడా ఉన్నాయని చెబుతూ ఉంటారు. తనకు నచ్చిన విధంగా ఇటాలియన్ పిజ్జా రాకపోవడంతో అసంతృప్తి చెందిన కిమ్ జోంగ్ ఇల్ ఇంకొంతమందిని రోమ్ వంటి ప్రాంతాలకు పంపించారని, వారందరూ అక్కడ నేర్చుకుని నార్త్ కొరియాకి తిరిగొచ్చారని కూడా కథలున్నాయి. చివరికి కిమ్ కి నచ్చే విధంగా పిజ్జా రెడీ అయింది. అలా లేట్ 2000s లో నార్త్ కొరియాలో తొలి పిజ్జా రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఆ తర్వాత చాలా రెస్టారెంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఇదంతా నార్త్ కొరియా ప్రజలు తీవ్ర కరువుతో అలమటిస్తున్నప్పుడు జరిగిన విషయం. మిడ్ 1990s నార్త్ కొరియాని కరువు కుదిపేసింది. ఆకలితో పాటు న్యూమోనియా, టీబీ వంటి ప్రాణాంతక వ్యాధులతో ఓవైపు 2 మిలియన్ మంది ప్రజలు మరణించగా, మరోవైపు కిమ్ మాత్రం నార్త్ కొరియా ప్రజలకు పర్ఫెక్ట్ పిజ్జాని అందించే పనిలో పడ్డారు. ఓపెన్ అయిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఈ పిజ్జా రెస్టారెంట్స్ కి ఎలైట్ సొసైటీ ప్రజలు మాత్రమే వెళ్లేవారు. మిగిలిన వారికి ఒక పూట తినడమే కష్టంగా ఉంటే ఇక పిజ్జా రెస్టారెంట్స్కి ఏం వెళతారు? ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ వాస్తవంగా జరిగిన ఘటనలే. వీటికి సంబంధించిన ఆర్టికల్ లింక్స్ కింద ఇస్తాను, చూడండి. వాట్ గోస్ అప్ కమ్స్ డౌన్. భూమి నుంచి ఏది పైకి విసిరినా కింద పడాల్సిందే. బుల్లెట్ కి కూడా ఇదే వర్తిస్తుంది. మాక్సిమం స్పీడ్ తో స్ట్రైట్ డైరెక్షన్ లో పైకి బుల్లెట్ కాలిస్తే అది ఎర్త్స్ లోవర్ అట్మాస్ఫియర్ కూడా దాటదు. గ్రావిటీ, ఎయిర్ రెసిస్టెన్స్ ఇందుకు కారణం. మాక్సిమం హైట్ కి చేరిన తర్వాత ఆ బుల్లెట్ మళ్ళీ భూమి మీద పడిపోతుంది. అయితే బుల్లెట్ ఎంత వేగంతో పైకి వెళ్లినా కింద పడేటప్పుడు దాని స్పీడ్ డ్రాస్టిక్ గా తగ్గిపోతుందట. పైకి వెళ్లే స్పీడ్ లోని మాక్సిమం 1 to 10% స్పీడ్ తో బుల్లెట్ కింద పడుతుంది. టెర్మినల్ వెలాసిటీ చాలా తక్కువగా ఉండటం ఇందుకు కారణం. భూమి మీద ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల స్పీడ్ తగ్గిపోతుంది.
ఇంకో విషయం ఏంటంటే బుల్లెట్ ని స్ట్రైట్ డైరెక్షన్ లో పైకి కాల్చినా అది అదే పొజిషన్ లో కింద పడదు. విండ్ అండ్ ఎయిర్ ఎఫెక్ట్ కారణంగా కనీసం 1 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పడుతుంది. కానీ బుల్లెట్ ని స్ట్రైట్ గా పైకి కాకుండా యాంగిల్ మార్చి పేలిస్తే మాత్రం ఈక్వేషన్ మారిపోతుంది. బుల్లెట్ చాలా స్పీడ్ గా వెళుతుంది. ఏది ఏమైనా బుల్లెట్ ని పైకి కాల్చినా యాంగులర్ గా కాల్చినా ప్రమాదకరమే. ఏ టైప్ ఆఫ్ బుల్లెట్ ని వాడుతున్నామనే దానిపైన ఎండ్ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే గన్స్ కి దూరంగా ఉండడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే మీ క్వశ్చన్ని కామెంట్ చేయండి. వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.